సంవత్సరంలోనికి దేవుడు అనుగ్రహించిన ఈ ప్రవేశాన్ని బట్టి మరి రీతిగా మీరు సంతోషంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా మీతో సహవాసం చేయడానికి అలాగే వాక్య సందేశాన్ని ఇవ్వడానికి మమ్మల్ని ఆహ్వానించిన దేవుని సేవకులు పెద్దలు మరి పాల్ బకీరపన్న గారికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే సంఘానికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఇక నేరుగా వాక్యంలోనికి మనం వెళ్దాం. సో ఇది 25వ వార్షికోత్సవం, 25th యానివర్సరీ ఆఫ్ దిస్ అసెంబ్లీ. సో మనము కూడా 25వ అధ్యాయములో నుండి నిర్గమాకాండం 25వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 25. నిర్గమాకాండ 25వ అధ్యాయం మొదటి 8 వచనాలను ముందుగా నేనే చదువుతాను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీలి, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు, సముద్ర వస్తువుల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదునకు పతకమునకు చెక్కు రత్నములు అనునవి. నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మరొకసారి 8వ వచనం మన అంశం అదే. నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రార్థన. కృపగల మా దేవా, మీ వాక్యమును చదువుకొని ఉండగా మాతో మాట్లాడుదురని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము నిర్గమాకాండము 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం, the tabernacle and its model, tabernacle and its erection, ప్రత్యక్షపు గుడారము దాని నమూనా, ప్రత్యక్షపు గుడారము దాని నిర్మాణం. అయితే దేవుడు ఎందుకు ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ఇశ్రాయేలు ప్రజలు నిర్మించమని దేవుడు చెప్పాడు? Why the tabernacle? Why the temple of God? Why? Because God wants to indwell among them. దేవుడు వారి మధ్య నివసించాలి. ఇంకా చెప్పాలంటే అక్కడ రాయబడిన మాట, నేను వారిలో నివసించాలి. ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ దెమ్. నేను వారిలో నివసించాలి. ప్రియుల, దేవుడు మన మధ్య నివసించాలి అని ఆయన కోరిక. దేవుడు మనలో నివసించాలి అనేదే దేవుని కోరిక. నేను వారిలో నివసించున్నట్లు. ప్రియుల, మన అంశం ఏంటంటే, నీవే దేవాలయం, నేనే దేవాలయం. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీవు నేను దేవాలయము. పాత నిబంధనలో ఛాయ అంటారు, నీడ, టైప్. పాత నిబంధనలో దేవుని నివాస స్థలము, ఆనాడు ప్రత్యక్షపు గుడారం, అది ఛాయ అంటే నీడ. సొలొమోను కట్టిన దేవాలయం, అది నీడ. జెరుబ్బాబెలు కట్టిన దేవాలయం, అది నీడ. అలాగే హేరోదు రాజు అలంకరించిన
దేవాలయం. బైబిల్ గ్రంథంలో దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుడు మానవునితో నివసించాలి అని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మానవుడు దేవుని పోలిక. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం మనం ఎరుగుతాం కదా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని ఆయన ఆదాము హవ్వలను దేవుని పోలికలో చేశాడు. ఆదాము దేవుని పోలికే, హవ్వ చెప్పండి దేవుని పోలికే. దే ఆర్ ఈక్వల్. When sin was not entered the world, men and women are equal. పాపము ప్రవేశించక ముందు పురుషుడు స్త్రీ సమానమే. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. అందుకే మీరు ఏలుడి అన్నాడు. ఆదామా నీవు ఏలు అనలేదు ఆయన, మీరు ఏలండి, మీరు ఏలండి. దేవుడు తన పోలికలో వాళ్ళని ఎందుకు చేసుకున్నాడు అంటే మానవునితో దేవుడు నివసించాలి. మొన్న ఈ మధ్యలో మేము మాకు చిన్న కారు ఉంది. అన్నగారు చెప్పినట్లు నేను నా భార్య ఇద్దరు ప్రయాణమై కార్ స్టార్ట్ చేశాను. వారం రోజులు అయింది అది తీయక ట్రబుల్ ఇచ్చింది. మెకానిక్ తీసుకొస్తే సార్ మధ్యాహ్నం వరకు ఇది కాదన్నాడు. నేను నా భార్య అంతా డ్రెస్ రెడీ అయిపోయి ఇంట్లోనే కూర్చుంది. ఇక నేను మాత్రమే రావాల్సి వచ్చింది. మేము గుంటకల్ పోతూ ఉన్నాం కారులో. అన్ని గొర్రెలు రోడ్డు మీద ఉన్నాయి. ఎంత హార్న్ కొడుతున్నా దాదాపు నా వెనుక 4 కార్లు ఉన్నాయి. అవి జరగడం లేదు. ఆఖరికి నేను బండి దిగి ఏమ్మా కొంచెం తీయకూడదంటే ఆమె ఏమని తెలుసా, సార్ మూగ జీవులు మూగ దేవుళ్ళు సార్, వాటిని కొట్టకూడదు సార్ అంతే. మూగ దేవుళ్ళు అంట. ఇంకొక 10 ఏళ్ళు పోతే ఇండియాలో మనుషుల కంటే రోడ్ల మీద ఏం ఎక్కువైపోతాయో మీకు తెలుసు. మీరే ఆలోచన చేయండి, నేను చెప్పకూడదు. మనిషి దేవుని స్వరూపం, జంతువులు కాదు. మానవుడు దేవుని స్వరూపం, పక్షులు కాదు. మానవుడు దేవుని స్వరూపం, పాములు పురుగులు కాదు. దేవుడు మానవుణ్ణి తన పోలికలో చేశాడు. ఎందుకు చేశాడంటే చల్ల పూట దేవుడు వారితో నివసించాలి, వారితో మాట్లాడాలి. దేవుడికి ఒక ఆశ ఏంటంటే వారితో మాట్లాడాలి. ఎందుకు దేవుడు ఆదాము హవ్వలను నిర్మించాడు అంటే నేను వారితో నివసించాలి, వారిలో నివసించాలి, వారితో నేను మాట్లాడాలి, నాతో వారు మాట్లాడాలి. ఇది ప్రధానమైన దేవుని ఉద్దేశం. ప్రియులారా, అయితే ప్రత్యక్షపు గుడారాన్ని కూడా దేవుడు ఎందుకు నిర్మించమన్నాడు మనం చదివాం కదా. దేవుడు మనతో మాట్లాడాలి. ఇక్కడ నిర్గమాకాండం 29వ అధ్యాయం 45, 46 వచనాలు. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనయుందును, నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించి. సరే, ఇక్కడ ప్రశ్న, ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులో ఉండగా, దాసులుగా ఉండగా ఎందుకు వారిని బయటికి దేవుడు రప్పించాడు? దేవుడు ఎందుకు బయటికి రప్పించాడు? ఆయన వారితో నివసించాలి, వారితో నివసించాలి. ఆయన వారి మధ్య నివసించాలి. సరే, ఈనాడు నిన్ను నన్ను పాపములో నుండి ఆయన వెలుపలికి రప్పించాడు, పాపములో నుండి రక్షించాడు, శాపములో నుండి రక్షించాడు. ఎందుకు రక్షించాడు కదా? నిన్ననేనా జనవరి 1 నిన్ననే కదా 31వ తేదీ చాలా మంది సాక్ష్యాలు చెప్పింటారు. అది మీ సంఘంలో ఉందో లేదో నాకు తెలియదు. సాక్ష్యాలు ఏం చెప్తారంటే, అన్న 2025వ సంవత్సరం దేవుడు నాకు కార్ ఇచ్చాడు, ప్రైజ్ ద లార్డ్, మంచిదే. నాకు ఇల్లు ఇచ్చాడు, మంచిదే. నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు, మంచిదే. దేవుడు నాకు పిల్లలను ఇచ్చాడు, మంచిదే. ఇవన్నీ సెకండరీ బ్లెస్సింగ్స్. ప్రైమరీ బ్లెస్సింగ్స్ అల్లావు.
సెకండరీ బ్లెస్సింగ్స్, ప్రైమరీ కాదు. రక్షణ, పాప క్షమాపణ, ఆయన రక్తములో మనలను కడిగి మనము ఆయనతో నివసించాలి, ఆయన మనతో నివసించాలి. నేను వారిలో నివసించున్నట్లు. మరి ఇప్పుడు పాత నిబంధన ఆదాము హవ్వలను గురించి విన్నాం, ప్రత్యక్ష గుడారాన్ని గురించి విన్నాం. కొత్త నిబంధనలో నిజమైన దేవాలయము ఏది? నిజవాద దేవాలయ ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. హి ఈస్ ద రియల్ టెంపుల్, హి ఈస్ ద హెవెన్లీ టెంపుల్, హి ఈస్ ద హోలీ టెంపుల్, హి ఈస్ ద గ్లోరియస్ టెంపుల్, హి ఈస్ ద టెంపుల్. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నిజవాద దేవాలయం, నిజమైన దేవాలయం. ఆయన ఈ భవనం కాదు, ఇది మందిరం. ఇది మందిరం, ఇది మనం కూడుకునేది. అంటే నేను నిన్న కూడా చెప్పాను, మనము మీటింగ్ అయిన తర్వాత లాక్ చేసిపోతాం కదా, లాక్ చేసిపోతాం. చాలా మంది, కొంతమంది తెలియక రోడ్డు మీద పోయేవాళ్ళు గుడిని చూడగానే ఇట్లా అంటారు కదా, అవుదా అంటారు లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమి? ఇక్కడ దేవుడు ఉన్నాడని. మనము వెళ్ళిపోతే దేవుడు ఇక్కడ ఉండడు. నో వే, నో వే అట్ ఆల్. ఇది మనందరూ తెలుసుకోవాలి. నీవు నేను ఈ కట్టడములో ఉంటేనే ఇది దేవాలయం. నీవు నేను రాకపోతే ఇది ఒక రాతి కట్టడం మాత్రమే. ఏమన్నా అట్లాంటివి అంటే అసలు ఇదెంత దేవాలయం? సొలొమోను కట్టాడు. అసలు సొలొమోన్ అంట చలువ రాతి స్తంభాలతో కట్టాడు. ఆయన మనము మందిరాలకి అన్న మంచి పెయింట్ వేయించాడు. కొంతమంది సున్నం కొట్టిస్తారు, ఆయిల్ పెయింట్ వేయించాడు. సొలొమోను ఏం చేశాడంటే బంగారు రేకు పొదిగించాడండి. లోపల బయట బంగారు రేకు, పైన గోపురములో బంగారు రేకు, స్తంభాలు బంగారం. ఇంత చేసిన దేవుడు ఏమన్నాడంటే వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే నేను ఇక్కడ ఉండను బయటకు వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ ఉండను, ఇదిగో ఈ దేవాలయాన్ని నెబుకద్నెజరుకు అప్పగిస్తున్నానని అప్పగించాడు. ఆయన అప్పగిస్తేనే కదా వాడు కాల్చేది, లేకపోతే కాల్చగలడా? ఆ నెబుకద్నెజరుకు దమ్మెంత? దేవుడు అప్పగించాడు. పిల్లరా, నీవు నేను దేవాలయం. నేను చెప్పాలనుకున్నది అది. ఇది నేను మందిరం అంటున్నాను, ఇది మందిరమే. కానీ నీవు నేను దేవాలయము, ఈ సంగతిని మన హృదయంలో ఉంచుకోవాలి. యేసు ప్రభువారు ఆయన లోకానికి దేవాలయముగా వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నేను తెలుగులో చదువుతాను. 14వ వచనం మీరు కన్నడలో ఎవరైనా చదవండి. ఒకవేళ ట్రాన్స్లేషన్ లో ఏమైనా దొరుకుతుందేమో నాకు తెలియదు. ముందుగా తెలుగులో చదువుతాను నేను. యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. చదువుతారా కన్నడలో ఎవరైనా ఒకరు? స్త్రీలైనా పురుషులైనా పర్లేదు. ಆ ವಾಕ್ಯವೆಂಬವನು ಆ ವಾಕ್ಯ ಎಂಬವನು ನರಾವತಾರ ಎತ್ತಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡುನು ಅನ್ನುంది కదా. అసలు వాస్తవానికి మూల భాషలో ఏమనుంటుందంటే మన మధ్య ఆయన గుడారముగా నివసించాను అని ఉంటుంది. ఆయన మన మధ్య గుడారముగా వచ్చాడు. శరీరధారి అయి అని ఉంది కదా తెలుగులో. కన్నడలో శరీరధారి అనే మాట నరావతారి. కానీ మూల భాషలో ఆయన గుడారము అనగా ఆయన దేవాలయముగా దిగి వచ్చాడు. He came as a tabernacle. He came as a temple. ఆయన ఒక దేవాలయముగా దిగి వచ్చాడు. దీనికి మీకు వివరణ చెప్తాను నేను. వాక్యమని చూడాల్సిన పని లేదు. యేసు ప్రభు వారు మాట్లాడుతూ అన్నాడు, అమ్మా ఇటు చూడండి అయ్యా, ఈ అని యేసు ప్రభు పలికినట్లుగా పలకడానికి ట్రై చేస్తున్నాను నేను. ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి. ఈ దేవాలయాన్ని, నేనే యేసు ప్రభు అనుకోండి, వాళ్ళతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే ఈ దేవాలయాన్ని
పడగొట్టండి, 3 రోజుల్లో దీన్ని నేను లేపేదను అన్నాడు. అంటే దేని గురించి మాట్లాడాడు యేసు ప్రభు? తన శరీరమును గురించి మాట్లాడాడు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? ఈ యెరూషలేము దేవాలయం అనుకుని పొరపడ్డారు. ఆయన అంటున్నాడు, నేనే దేవాలయం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాలయం. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు నివసించుచున్నది. అదే ఈ దినాల్లో చాలా రకరకాల బోధలు వచ్చాయండి. మరి మీ మధ్య కూడా ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఆంధ్రాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. తండ్రి అంట, తండ్రి పెద్ద దేవుడు. ఆ తండ్రికి యేసు ప్రభు కొడుకంట, పెద్ద కొడుకు. పరిశుద్ధాత్మ దేవుడు రెండవ కొడుకంట. ఎప్పుడైనా విన్నారా ఈ బోధ? పిడి సుందర్రావు అంతా ಒಂದು పేరుంది విశాఖపట్నం. ఆయన ఏం చేస్తారంటే తండ్రి మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. మనమేం నమ్ముతున్నామంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి నమ్ముచున్నాము. This is a cordial doctrine of the Bible. One God in 3 persons. అయితే యేసు ప్రభువారు ఎవరు అంటే ఆయన దేవుడు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం వినండి, తీయకండి. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రానేయడు అనగానే ఫిలిప్ అందుకున్నాడు, ప్రభువా మంచిది, మాకు తండ్రిని చూపించు, మాకంతే చాలు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? ఫిలిప్పు, నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నన్ను ఎరుగవా? ఏమన్నాడు ఆయన? నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే అంటారా, చూచి ఉన్నాడు అంటారా? చూచినట్ల. సరే, మీ కన్నడలో చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఐ థింక్ 8వ వచనం లేదా 9వ వచనం అనుకుంటాను. 14th chapter verse 9. ಫಿಲಿಪ್ಪನು ಸ್ವಾಮಿ ನಮಗೆ ತಂದೆಯನ್ನು ತೋರಿಸು, ನಮಗೆ ಅಷ್ಟೇ ಸಾಕು. ಯೇಸು ಅವನಿಗೆ, ಫಿಲಿಪ್ಪನೇ, ನಾನು ಇಷ್ಟು ದಿವಸ ನಿಮ್ಮ ಸಂಗಡ ಇದ್ದರೂ ನೀನು ಇನ್ನು ನನ್ನನ್ನು ಅರಿತುಕೊಳ್ಳಲಿಲ್ಲವೇ? నన్నను ನೋಡಿದವನು ತಂದೆಯನ್ನು ನೋಡಿದ್ದಾನೆ. నన్ను చూసినవాడు తండ్రిని చూశాడు. చూసినట్లే అంటే వేరది. చూసినట్లే అంటే వేరు, అట్లే అంటే వేరు. ఒకసారి చాలా ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట మా ఆదోనిలో నా హైటే ఒక ఆయన ఉంటాడు. నా హైటే సేమ్, నా మాదిరి కొంచెం పట్టనెత్తు ఉంటుంది, కొంచెం నాకంటే లా ఉంటాడు, కొంచెం నా మాదిరి నడుస్తుంటాడు ఆయన. ఒకసారి ఆయన వినండి, సిగరెట్ తాక్కుంటూ పోతున్నాడు. మా సంఘస్థులు ఎవరో చూసినారు. చూసి వాళ్ళ ఇంట్లో అనుకుంటున్నారట, జన్మ సిగరెట్ తాక్కుంటూ ఉంటే నేను చూసినాను. అప్పుడు నాకు తెలిసిన సమాచారం. నేను పోయినా, అక్క ఎప్పుడు చూసినారక్క నన్ను? నేను 1990లో రోజు గణేష్ బీడి కట్టదాగేవాడిని. 90లో ఎప్పుడైతే 91లో యేసు ప్రభువుని నమ్మానో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ వాసన అంటేనే వాంతింగ్ వస్తుంది నాకు. అంటే అన్నా అచ్చం నీ మాదిరే, నీ వలే ఉన్నాడు. వలే అంటే అర్థమైందా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అంటది వేరు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. నేనే తండ్రి, తండ్రి నేను ఏకమై ఉన్నాము. సరే, నా పాయింట్ ఏంటంటే ప్రత్యక్షపు గుడారము దేవాలయం. ఓకేనా? రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాలయం. మూడవ మాట, నీవు నేను దేవాలయం. నీవు నేను దేవాలయం. ఒకప్పుడు వాస్తవానికి మనలో దేవుడున్నాడా? దైవం నింద. యేసు ప్రభు నమ్ముకోక ముందు ఏమో చెప్పలేదు, ఒకటి చెప్పాలి. యేసు ప్రభు నమ్ముకోక ముందు, రక్షణ పొందక ముందు, మీరెవరైనా చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుండి క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ?
అయితే మీ విశ్వాసము సరి అయినది కాదు. చిన్న అంటే మా తాత పేరు యెషయా, మా నాయన పేరు ఫిలిప్పు, నా పేరు బెనర్జీ. అంటే మా నాన్న క్రైస్తవుడే సర్టిఫికెట్లో అప్పుడే బీసీసీ. మా నాయన చనిపోయి 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు 90 ఏళ్ళు బతికిండే ఈయన. మా తాత అయ్యప్ప, ఆయన పేరు యెషయా, కర్ణాటక ప్రాంతం అయింది, యాక్చువల్లీ ఉప్పరహాల ప్రాంతంలో. ఆయన క్రైస్తవుడు ఆ దినాల్లో. కానీ నేను 1991వ సంవత్సరము యేసు క్రీస్తు ప్రభువును నేను నమ్ముకున్నాను. ఆ రోజు నేను క్రైస్తవుని అయ్యాను. మీరు అలా క్రైస్తవులు అయితేనే దేవుని పిల్లలు. అలా కాకుండా నేను కుటుంబంలో పుట్టాను కనుక నేను క్రైస్తవుని అంటే నీ విశ్వాసము సరి అయినది కాదు. తప్పక మారు మనసు పొందాలి. యేసు ప్రభు నమ్ముకోక మునుపు మనలో ఎవరున్నారు? దేవుడు లేడు, దేవునికి బదులుగా దయ్యం ఉండేది. మనకు తెలుసు కదా, సేన అనే దయ్యములు పట్టినవాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో వాడు ఎక్కడ నివాసము చేసేవాడు? సమాధులలో వాడు నివాసము చేసేవాడు. వాటిలో ఏమున్నాయి? చాలా దయ్యాలు ఉన్నాయి, అపవిత్ర ఆత్మలు ఉన్నాయి. పిల్లరా, ఈనాడు కూడా యేసు ప్రభువును నీవు అంగీకరించకపోతే నువ్వు పాపములో ఉన్నావు, నువ్వు శాపములో ఉన్నావు. మరి నీ పాపాలు పోవాలి, నువ్వు కడగబడాలి, నువ్వు దేవాలయముగా మార్చబడాలి. ఎవరు చేస్తారు ఈ పని? ఎవరు చేస్తారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన ఈ భూలోకానికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే, అయ్యా వినండి, నీ పాపము ఆయన మీద మోపబడినది. నీ పాపము ఆయన మీద మోపబడినది. సరే, ఎక్స్చేంజ్ అని ఒక మాట విందాం. బాగుంది, కరెక్ట్ పెట్టినారు. ఒకసారి ఇది చూడండి. దీన్ని ఇంకా ఏం చేద్దాము అంటే, సరే దీనికి ఇట్లా నల్ల పేపర్ ఉందనుకోండి. ఈ మానవుని జీవితం అంతా ఎలా ఉంది? పాపముతో నిండి ఉంది, శాపముతో నిండి ఉంది. ఎవరో ఒక ఆయన అన్నారు, ఇట్లా నీళ్ళను పట్టుకొని చెడ్డగా మాట్లాడితే నల్లగైపోతాయి అంటారు. నీళ్లు కూడా వినే శక్తి ఉందంట, చెట్లకు కూడా వినే శక్తి ఉంది. మనమందరము నల్లగా ఉన్నవారు, పాపముతో మనం ఉండగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవాలయం, ఈయన నీతిమంతుడు. సిలువలో ఏం జరిగింది అంటే, ఆయన సిలువలో వేలాడుతూ ఉండగా మన పాపమంతా ఆయన మీద పడింది. మన పాపమంతా ఆయన మీద పడింది. మన పాపమంతా ఆయన మీద పడింది. ఎన్ని పాపాలు? ఇదే ఈనాడు చాలా సంఘాలకు అర్థం కావట్లేదు. నీ జీవితంలోని గత, వర్తమాన, భవిష్యత్ పాపములన్నీ ఆయన మీద వేయబడ్డాయి. ఆయన మోసాడు. ఇప్పుడు జరిగిన కార్యం ఏంటంటే, ఈయన దేవాలయం కదా, మనలను దేవాలయముగా చేశాడు. ఆయన పరిశుద్ధత మన మీదికి దిగి వచ్చింది. సరే, మరొక మాట అడుగుతాను నేను. మన పాపము ఎన్ని ఆయన మీద మోసుకున్నాడు? ఎన్ని పాపాలు? మీరు చెప్పట్లేదు కాబట్టి మీకు వాక్యం తీసి చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీరు కన్నడలో చదివినా కూడా పర్లేదు, నాకేం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు కలిసి ఉంటాయి. చదువుతారా? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. ఎందుకంటే మీరందరూ కన్నడ ఎక్కువగా ఉంది కాబట్టి చదివితే బాగుంటుంది. చదవండి ఎవరైనా. కొలస్సీ పత్రిక దొరికిందా? 2, 13, 14, 15. ಅಪರಾಧಗಳ
ಅಪರಾಧಗಳನ್ನು ಮಾಡುವುದರಿಂದಲೂ ఆ అపరాధముల చేతను ಮಾಡುವುದರಿಂದಲೂ ఆ ಸುನ್ನತಿ ಇಲ್ಲದ ఆ ಶರೀರ ಭಾವದಿಂದಲೂ ఆ ಸತ್ತವರಾಗಿದ್ದ ನಿಮ್ಮನ್ನು ಸಹ ఆ మిమ్మును సైతము దేవుడు ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ಬದುಕಿಸಿದ್ದಾನೆ. క్రీస్తునందు బ్రతికించాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13. ಆತನು ఆ ನಮ್ಮ ಅಪರಾಧಗಳನ್ನೆಲ್ಲ ಕ್ಷಮಿಸಿ ఆగండి ఆయన మన అపరాధము ಕ್ಷಮಿಸಿ అపరాధములన్నిటిని అని ఉంటుందా లేదా? ಅಪರಾಧಗಳನ್ನೆಲ್ಲ ಪಾಯಿಂಟ್ ಕಾవాలి. ಅಪರಾಧಗಳನ್ನೆಲ್ಲ ಅಂದ್ರೆ ಒಂದಲ್ಲ, ಎರಡಲ್ಲ, ಮೂರಲ್ಲ. ನಿನ್ನ ಜೀವಿತ ಕಾಲದಲ್ಲಿ అపరాధಗಳన్నీ అవన్నీ ఆయన తన మీద వేసుకున్నాడు. మీకు అర్థమైందా? యేసు ప్రభు చాలా మంది నాడు ఏం బోధిస్తున్నారంటే, మరి ప్రాముఖ్యంగా బ్రదరన్ సభలో మనం యేసు ప్రభు నమ్మాం కదా, జాగ్రత్త వినండి. మనం యేసు ప్రభు నమ్మాం కదా, ఆ రోజు వరకు పాపాలే క్షమించాడంట. ఆ తర్వాత పాపాలు మనం కడుక్కోవాలంట. నిజమా? మనం కడుక్కోలేమనే కదా అని సరిపోయింది. మన అపరాధములన్నిటినీ, కొన్నిటిని కాదు, మన అపరాధములన్నిటినీ ఆయన మీద మోపాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, ఆయన పరిశుద్ధతను ఆయన మనకు అనుగ్రహించాడు. ఇక్కడ కూడా ఎంత పరిశుద్ధతను ఇచ్చాడు మనకు అంటే, దేవుని పరిశుద్ధత ఎంతనో అంత పరిశుద్ధతను ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన మనను కడిగాడు. యేసు ప్రభువును నమ్మడం అంటే మనం ఇప్పుడు దేవాలయము అంటే మందిరం ఎట్లుండాలని కోరుకుంటాం మనం? శుభ్రవాదిని బేకల శుద్ధివాదిని బేకు అంటే శుభ్రంగా ఉండాలి, అది శుద్ధిగా ఉండాలి. మరి యేసు ప్రభు వారు ఆయన మనలను ఏం చేశాడు అంటే, ఆయన కడిగాడు. ఆయన మనలను కడిగాడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి ఏమనుంటుంది అక్కడ. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, కన్నడలో ఏమనుంది? మీరు ನಿಮ್ಮಲ್ಲಿ ಕೆಲವರು ಅಂತವರಾಗಿದ್ದರು, ಆದರೂ ಕರ್ತನಾದ ಯೇಸು ప్రభు అయిన యేసు ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿಯೂ క్రీస్తు అను నామమునను ನಮ್ಮ ದೇವರ మన దేవుని ఆత్మయందును ತೊಳೆದುಕೊಂಡಿರಿ. మీరు కడగబడ్డారు. తొలగిపోండి కదా, మీరు కడగబడ్డారు. దేంతో కడిగాడు ఆయన? దేంతో కడిగాడు మనలను? యేసు రక్తం. The blood of Jesus cleanses all our sins. యేసు ప్రభు రక్తము మన పాపములన్నిటినీ కడిగినది ప్రియులారా, కొన్నిటిని కాదు, మన పాపములన్నిటినీ ఆయన కడిగాడు, పరిశుద్ధ పరిచాడు. ఈనాడు నీవే దేవాలయము అన్నాడు కదా. నీవు నేను ఈనాడు ఏమయ్యాము? మనమే దేవాలయం. దేవుడు మనలో నివసించాలి. దేవుడు మనలో నివసించాలి. దేవుడు మనలో నివసించాలి అంటే మనం ఏమవ్వాలి అంటే, మనం పరిశుద్ధ పరచబడాలి, కడగబడాలి. మనం ఎలా పరిశుద్ధమయ్యాము? బైబిల్ గ్రంథంలో ఇలా చెప్పబడి ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 8-9 వచనాలు. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఆ తర్వాత 9వ వచనం, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి, కన్నడలో వారి హృదయములను ಮತ್ತು ಹೃದಯವನ್ನು ಬಲ್ಲವನಾಗಿರುವ ದೇವರು ಹೇಗೆ ಪವಿತ್ರಾತ್ಮ ವರವನ್ನು ನಮಗೆ ದಯಪಾಲಿಸಿದನು, ಹಾಗೆಯೇ ಅವರಿಗೂ ದಯಪಾಲಿಸಿ ಅವರನ್ನು ತನ್ನ ಜನರೆಂದು ಸಾಕ್ಷಿ ಕೊಟ್ಟನು. ಇದಲ್ಲದೆ ಆತನು ನಮಗೂ ಅವರಿಗೂ ಏನು ಭೇದ ಮಾಡದೆ ಅವರ ಹೃದಯಗಳನ್ನು ನಂಬಿಕೆಯ ಮೂಲಕವಾಗಿ ಶುದ್ಧೀಕರಿಸಿದನು.
ನಂಬಿಕ ಮೂಲಿಕ వాదిద్దే శుద్ధీకరణ అని ఉంది కదా. అంటే నమ్ముట ద్వారా ఏమయ్యావు? నీవు శుద్ధి చేయబడ్డావు. నువ్వు నమ్మావు. చాలా మంది ఏమంటున్నారంటే అట్లా కాదన్నా మనము ఇట్లుంటేనే శుద్ధి. నువ్వు నమ్మిన రోజే శుద్ధి చేశాడు ఆయన. నువ్వు నమ్మిన రోజే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, యేసు రక్తము ద్వారా మన హృదయములను విశ్వాసము వలన ఆయన పవిత్రపరిచాడు, శుద్ధి చేశాడు. దేవుడు వచ్చి మనలో నివసించాలి అంటే మనం ఏమవ్వాలి? ముందు శుద్ధి చేయబడాలి. ఎవరు చేస్తారు? దేవుడు. నీకు నీవుగా నాకు నేనుగా చేసుకునేటట్లయి ఉంటే యేసు ప్రభు రావాల్సిన అవసరత లేదు. ఈనాడు చాలా మంది ఈ స్వనీతి మీద బతుకుతున్నారు. మేమే నీతిమంతులం. ఆయన మనలను శుద్ధి చేశాడు, ఆయన మనలను ఆయన కడిగాడు. ఇప్పుడు అన్నాడు ఆయన, మీరు దేవాలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. కొరింథీ మొదటి పత్రిక 3:16 ఏమన్నది? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. కదా ప్రియులారా, నీవు నేనే దేవాలయం. మనలను శుద్ధి చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన రక్తము. మనం నమ్ముట ద్వారా దేవుడు ఆయన మనలను శుద్ధి చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలోనికి వచ్చాడు. ఒకసారి నేను నంద్యాల ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. నా అంశం పరిశుద్ధాత్మ. న్యూటాలజీ అంటాం కదా థియాలజీలో. నేను బైబిల్ కాలేజీ దాదాపు 10 ఏళ్ళు నడిపాను. దాదాపుగా 100 మంది విద్యార్థులను తయారు చేశాను. హిమాచల్ ప్రదేశ్ మొదలుకొని కన్యాకుమారి వరకు నా దగ్గర చదువుకున్న విద్యార్థులు వెళ్ళారు. సో న్యూటాలజీ అంటే పరిశుద్ధాత్మ శాస్త్రం అంటాం. దాన్ని బోధిస్తూ ఉండగా ప్రసంగం అయిపోయింది. అయిపోయిన వెంటనే నేను దిగొచ్చిన తర్వాత అక్కడ ఒక ఎల్డర్, బ్రదర్ సభದಲ್ಲಿ ఎల్డర్, ఆయన అన్నాడు, అన్న పరిశుద్ధాత్మను గురించి మనం బోధించకూడదన్నా, అది పెంతెకోస్తల బోధ అన్నా అన్నాడు ఆయన. ఎంత తలకెక్కింది చూడండి మనకి. అసలు పరిశుద్ధాత్మ అంటేనే మనది కాదంటున్నారు. అసలు నేర్చుకోవాలండి. థియాలజీ నేర్చుకోవాలి, క్రిస్టాలజీ నేర్చుకోవాలి, న్యూటాలజీ నేర్చుకోవాలి, ఆంథ్రోపాలజీ నేర్చుకోవాలి, హెమర్షియాలజీ నేర్చుకోవాలి, సొటీరియాలజీ నేర్చుకోవాలి, ఎక్లీసియాలజీ నేర్చుకోవాలి, ఎస్కటాలజీ నేర్చుకోవాలి, ఏంజియాలజీ నేర్చుకోవాలి, 66 గ్రంథాల సారాంశాన్ని నేర్చుకోవాలి. అందుకే ఈనాడు మనకు వాక్య ప్రవాహము తగ్గిపోయింది. పిల్లరా, ఎప్పుడైతే మనం యేసు ప్రభువును నమ్మామో ఆ రోజే మనలోనికి ఎవరు వచ్చారు? చెప్పాలి మీరు. మనలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. యేసు ప్రభువును నమ్మిన ప్రతి విశ్వాసి హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మనలోనికి వచ్చాడు కనుకనే దేవుడు మనలను ఆలయముగా చేశాడు. నాకు ఉదాహరణ జ్ఞాపకం వచ్చింది. జల ప్రళయమే అంటారా మీరు కూడా? జల ప్రళయ, సరే, జల ప్రళయము కదా. ఏం లేదు, కన్నడకు తెలుగుకు తేడా ఏంటంటే డు ము వులు ప్రథమ విభక్తి అని తెలుగులో ఉంటుంది. డు ము వు లు అనే పదాలు తీసేస్తే కన్నడకు దగ్గరగా ఉంటుంది అంతే. మనము జల ప్రళయము అంటాము, జల ప్రళయ ము ఉండదు. సరే, తెలుగు కాదు, నేను తెలుగు పండిట్నే. హై స్కూల్లో తెలుగు టీచ్ చేశాను సేవకు రాకముందు. అది జల ప్రళయము. ఆ జల ప్రళయములో అందరూ చనిపోయారు, ఒక 8 మంది తప్ప. 8 మంది ఎవరు? నోవహు, ఆయన భార్య, 3 కుమారులు. వాళ్ళ పేర్లు షేము, హాము, యాపేతు. ఆ 3 వారి భార్యలు. 8 మంది ఓడలో ఉన్నారు. జంతువులు ఉన్నాయి, పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు 2 ఉన్నాయి.
పక్షులు ఉన్నాయి. సరే, నీళ్లు అలా తగ్గిపోగానే కాకిని వదిలాడు. కాకి వెళ్ళింది, మళ్ళా తిరిగి రాలేదు. అంటే నీళ్ళ మీదంతా ఏమున్నాయి? శవాలు. అలా చెప్పారు సిస్టర్స్, థ్యాంక్ యూ అమ్మా, చెప్తున్నాను అట్లా. శవాలు ఉన్నాయి. ఇంకా దానికి ఫుల్ ఫుడ్. పావురాన్ని పంపాడు. పావురము అది నిలబడానికి స్థలం లేక మరలా వచ్చింది, మరలా పంపాడు. అది ఒక ఒలీవ కొమ్మ తీసుకొని లోపలికి వచ్చింది. అంటే అప్పటికి జల ప్రళయము, ఆ నీళ్ల మీద శవాలు ఉన్నాయా లేవా? మనము పరిశుద్ధమైన దేవాలయం. మీకు అర్థమైందా? సో మనందరం యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఇలా పుణ్యమి చేయబెట్టుకొని నేను పరిశుద్ధ దేవాలయం అని చెప్పుకుందాం. చెప్తారా ఒకసారి? నేను పరిశుద్ధ దేవాలయ, నేను పరిశుద్ధమైన దేవాలయం అన్న. నిజంగా ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఈ ఆద హోలీ, నీవు పరిశుద్ధమైన దేవాలయం, నీవు పరిశుద్ధమైన దేవాలయం. అయితే దేవాలయములో ఏముండాలి అంటే నీవు దేవునితో మాట్లాడాలి. అక్కడ ఏదైనా తోటలో దేవుడు ఆదాముతో మాట్లాడేవాడు, ఆదాము హవ్వలు దేవునితో మాట్లాడేవాడు. అంతే కదండి, దీని గురించే కదా ప్రభు మనలను ఈ లోకములో ఉంచినది. మనం కూడా ఈ భూలోకములో ఉండగా ఏం చేయాలి? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆయన నీతో మాట్లాడాలి. ఆయన ఎలా మాట్లాడతాడు? దేవుడు నీతో మాట్లాడడం. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండగా. అందుకొరకే మనము జ్ఞానముతో బైబిల్ చదవకూడదు, మానవ జ్ఞానముతో బైబిల్ చదవకూడదు. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి, దేవా నీవు నాతో మాట్లాడండి. We have to depend upon the Holy Spirit leading. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనకి ఎక్కడ వస్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఆరాధనలో ఒక్కటే. అన్న ఏమన్నా సడన్ గా అట్లా పాట తీసావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు నన్ను. అట్లానా రోజు నడిపించాడు కానీ ఆరాధనలో ఒక్కటి నడిపిస్తాడా నిన్ను? ఎంత వేషధారులండి మీది. నాకు రాంగ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తేనే ఆదివారం కూడా నేను నడిపించేది. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవ నీవు నన్ను నడిపించు. దేవుని వాక్యం ఆయన మనకు జ్ఞాపకం చేసేవాడు, ఆయన మనతో మాట్లాడేవాడు. ఇంకొక మాట చెప్తాను నేను, పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగములో ఆయన సాక్ష్యం ఇచ్చేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యేసు క్రీస్తును మనకు చూపించేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడేవాడు. నేను ముగిస్తున్నాను, మరొక చిన్న వర్తమానం ఉంది. మనము దేవునితో ఎలా మాట్లాడాలి? మనం దేవునితో ఎలా మాట్లాడాలి? సరే, నేను ముగిస్తున్నాను. యేసు ప్రభువును నమ్మిన తరువాత నీవు నేను ఎవరం? దేవుని ఆలయం, దేవుని పిల్లలు. సరే సిస్టర్ మాట చెప్పారు కాబట్టి నేను టర్న్ అయిపోతాను. యోహాను సువార్త 1:12 ఏమనుంది అక్కడ? తన ఎందరు అంగీకరించులో వారికందరికనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును. అంటే మనం దేవునితో ఎలా మాట్లాడాలి అంటే, ఎలా మాట్లాడాలి? ఆయన తండ్రి, నీవు కుమారుడు, కుమార్తె, పిల్లలు. అబ్రహాము ఏమన్నాడు? దేవా నీవు సర్వాధికారము గల దేవుడవు అని ఆరాధన చేశాడు. మోషే ఏమని ఆరాధన చేశాడు? దేవా నీవు యెహోవాను నామము గలవాడివి అని ఆరాధన చేశాడు. మనమేమని ఆరాధన చేయాలి? మనమేమని ఆరాధన చేయాలి? తండ్రి, డాడ్, I am your daughter, dad, I am your son. The closest relationship.
ఈ కొత్త నిబంధనలో ఆయన తండ్రి, నీవు కుమారుడవు. తండ్రి కుమారుడు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడడం. అంటే మన ఇండియాలో వచ్చిన సమస్య ఏంటంటే తండ్రి కుమారుడు కూర్చొని మాట్లాడేది తక్కువ. తండ్రి అనగానే ఎక్కడో దూరంగా ఉంటాడు, కుమారుడు అనగానే ఎక్కడో రూమ్ లో ఉంటాడు. అసలు తండ్రి కుమారులు కూర్చొని ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాలి. ఆయన దేవాలయం, నేను దేవాలయమే కాదా? ఏమండి, అవునా కాదా? ఆయన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి. నేను ఒక పదం జోడించి చెప్పేది మాట. ఆయన పరిశుద్ధుడైన తండ్రి, నేను వెరీ గుడ్, థ్యాంక్ యూ, పరిశుద్ధులమైన కుమారులం. ఎందుకంటే ఒకవేళ అప్పుడు మనం తప్పు చేస్తామంటే, తప్పు చేస్తే తండ్రి ఏం చేస్తాడంటే కడిగేస్తాడు, కొడతాడు, ఒకసారి ఒక దెబ్బ కొట్టి శాశ్వతంగా నిన్ను వెలేస్తున్నాను అని బ్రదరన్ సంఘాల్లో వెలేసినట్లుగా వెలేయడాడు. బ్రదరన్ సంఘాల్లో శాశ్వతంగా వెలేస్తారు తప్పు చేసిన వాడిని. కానీ తండ్రి తప్పు చేసిన వాడిని మరలా కొట్టి మరి చెప్పేవా, పెద్ద ఆయన అనుభవం ఉంటుంది వాళ్ళకి. ఈ దినాల్లో ధర్మశాస్త్రోపదేశకులు ఎక్కువైపోయారు బ్రదరన్ సభలో. నిజమే, నీవు ఈ లోకాన్ని విడిచేంత వరకు పరిశుద్ధుడవైన కుమార్తెవు, పరిశుద్ధుడవైన కుమారుడవు. తప్పు చేస్తే కడుగుతాడు ఆయన గద్దిస్తాడు, మనలో ఆయన చేర్చుకుంటాడు. ఇంక అయిపోయింది, నేను నరకానికి పంపిస్తానని పంపాడు ఆయన. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర విమోచన దినము వరకు ఆయన మనకు అనుగ్రహించాడు. సరే, నేను ముగిస్తున్నాను. ఈ దేవాలయం, ఆయన దేవాలయం, నీవు దేవాలయం. కాబట్టి మనము ఆయన సన్నిధిలో దేవాలయము, నేను దేవాలయం అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో, నీలో ఉన్న కృప నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీ ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా, డ్యూటీకి వెళ్తున్నారా, ఇలా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను పరిశుద్ధమైన దేవాలయముగా చేశావు, నీకు స్తోత్రం, యేసు ప్రభు నామమున ఆమేన్ అని ప్రార్థన చేసుకునుకోండి. ఒక డ్యూటీ చేస్తున్నావు, మరణ నేను పరిశుద్ధమైన దేవాలయం అని ఎప్పుడైతే నీవుగా చెప్పుకుంటావో, పాపం అనేది అదే దూరం అయిపోతుంది. మీకు అర్థమైందా? ఆమేన్. ప్రియులారా, అలా మనము మన జీవితాల్లో ఉన్న దేవాలయము అని ఒప్పుకొని అలా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా దేవా, కరుణా సంపన్నుడా, నీ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని దేవాలయముగా చేశారు. ఇదిగో తండ్రి, మరెక్కువగా మీతో మేము జీవించే భాగ్యమును దయచేయుదురని యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ನಾವು ಈಗ ಫಸ್ಟ್ ಸೆಷನ್ ಉತ್ತಮ ಸಂದೇಶ ನಾವು ಕೇಳಿಸ್ಕೊಂಡಿದ್ದೇವೆ. ದೇವಾಲಯ ವಿಷಯದ ಬಗ್ಗೆ, ಪಾಪದ ವಿಷಯದ ಬಗ್ಗೆ, ಕ್ಷಮದ ಬಗ್ಗೆ ಅನೇಕ ವಿಷಯಗಳು, ಅದ್ಭುತವಾದಂಥ ಜೀವನ ಮಾತುಗಳು ದೇವರ ಉಪದ್ರವಾಗಿ ನಮ್ಮ ದೇವರು ಮಾತನಾಡಿದ್ದಾರೆ. ಮತ್ತು ಎರಡನೇ ಸೆಷನ್ ಮುಖ್ಯವಾಗಿ ಈ ಕೇಳಿದ ವಾಕ್ಯಗೋಸ್ಕರವಾಗಿ ನಾವು ಮಧ್ಯೆ ಇರ್ತಕ್ಕಂಥ ಮೋಶಗಳು ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ಮತ್ತು ನೆಕ್ಸ್ಟ್ ನಾವು ಅದನ್ನು ಹಾಡನ್ನು ಆಡಿಕೊಂಡು ಮತ್ತು ಮುಂದಿನ ಉಪದೇಶಕ್ಕೆ ನಾವು ಹೋಗೋಣ. ప్రార్థన చేసుకున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల తండ్రి, ప్రేమగలిగిన ఆయన, పరిశుద్ధ నామాన్ని చేరి స్థుతించి స్తోత్రించి నామను బలపరిచి మహిపరచుటకు మాకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కోట్లు నమస్కారం చేస్తున్నాం తండ్రి. సంఘమునైనా 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి వచ్చిన విధంగానైనా
స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతకాలం నేను కాచి కాపాడావు, నాకు దాసును కూడా కాచి కాపాడి స్తోత్రం చెల్లిస్తుంది. నిన్న వర్తమానమైన ప్రభావాన్ని దాసుని ద్వారా నేను మాకు ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏమై ఉన్నారో అనే విషయాన్ని మాకు బయలుపరిచారైనా మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము కూడా నేను ఆయన రక్తంలో కనబడినప్పుడు మేము కూడా పరిశుద్ధులుగా ఉండినట్టు విధంగా నేను నీ వాక్యంలో ఉన్నాం. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నేను ఈ మొదటి సెక్షన్లో నీ కృప నీ కోడు నీ ఆత్మ సహాయం వినిపించారు. మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ముందు సెక్షన్లో ఎవరైనా ముందరైన ప్రతి ఒక్క అంశంలో కూడా నీ కృప నీ తోడు నీ ఆత్మ సహాయంతో నడిపించమని ఆ ప్రభువుని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ತಂದೆ ಹೌದು ದೇವ ನಿನ್ನ ಮಂದಿರ ಉದ್ದೇಶವು ಹೌದು ಕರ್ತ ದೇವ ಎಲ್ಲ ಪ್ರಜೆಗಳಿಗೆ ಅದು ಬೆಳಕಾಗಬೇಕೆಂಬುದಾಗಿ ದೀಪಸ್ತಂಭದ ಮೇಲಿರುವಂತಹ ಒಂದು ಅದು ಎಲ್ಲರಿಗೆ ಬೆಳಕುವ ಪ್ರಕಾರವಾಗಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಈ ಮತ್ತು దేవ సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. నీ దాసుని ద్వారా మాకు ఇచ్చిన తండ్రి పరలోకపు మరణాలతో నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మా తండ్రి. మాయలో నీకున్న వాస్తవికతను బట్టి నీకు వందనాలు. మరొకసారి నేను ఏమై ఉన్నాను ఏమై ఉండాలో తండ్రి నీకు దాసుని ద్వారా మాకు తెలియచేయండి. నీకు వందనాలు స్తోత్రం. ಅವರೇನು ಎಂದೇ ನೆರಳ ಐನವರು ಮತ್ತು ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕೋಟೇಶ್ವರ ಅಂಕಲ್ ಅವರ ಜೊತೆಯಲ್ಲಿದ್ದು ಅವರೆಲ್ಲರೂ ಸೇವೆ ಮಾಡ್ತಾ ನಮ್ಗೆ ಗೊತ್ತಲ್ಲ ನಮ್ಮ ಬ್ರದರ್ನಲ್ಲಿ ಬೇಗ ಸಣ್ಣ ಸಣ್ಣ ವಿಷಯಕ್ಕೇನೆ ಅನೇಕವಾದಂತ ಒಳ್ಳೆ ವಾಕ್ಯ ಹೇಳಿದ್ರು ನನಗೆ. ಸಣ್ಣ ವಿಷಯಕ್ಕೆ ಕ್ಷಮಾಪಣೆ ಇಲ್ಲ. ಇವತ್ತು ಎಷ್ಟೊಂದಲ್ಲಿ ಕ್ಷಮಾಪಣೆ. ಈ ದೊಡ್ಡ ವಿಷಯ ಏನಂದ್ರೆ ಕ್ಷಮಿಸ್ತಾರಲ್ಲ ಅಂತ ಬಿಡಿ ಪದೇ ಪದೇ ಪಾಪ ಮಾಡೋದು, ಕ್ಷಮಿಸ್ತಾರಲ್ಲ ಬಿಡು ಅಂತ ಪದೇ ಪದೇ ಹರ್ಟ್ ಮಾಡೋದು, ಕ್ಷಮಿಸ್ತಾರಲ್ಲ ಬಿಡು ಅಂತ ಪದೇ ಪದೇ ತಪ್ಪು ಮಾಡೋದು ಸಹಜ ಆಗೋಗ್ತಿದೆ. ಅದು ಮಾಡಬಾರ್ದು ಇದು ಮಾಡಬಾರ್ದು. ಇದು ಸಹಜ ಹೋಗ್ತಿದೆ ನಮ್ಮ ಅಸೆಂಬ್ಲಿಗಳಲ್ಲಿ, ನಮ್ಮ ಎಲ್ಲರ ಮಧ್ಯದಲ್ಲಿ. ಕ್ಷಮಿಸ್ತಾರಲ್ಲ ಬಿಡು ಅಂತೇಳಿ ಮೋಸ ಮಾಡೋದು, ಇನ್ನೊಬ್ರ ಹತ್ರ ಹೋಗೋದು, ಅಲ್ಲೂ ಕ್ಷಮಿಸ. ಇವೇನಾಗಿದೆ ಅಂದ್ರೆ ಎಂತ ವಾಕ್ಯ ನಮ್ಮ ಅಸೆಂಬ್ಲಿಗಳು ಇದಾವಂದ್ರೆ ಇವತ್ತು ಅಂತ ವಾಕ್ಯಗಳು ಇಟ್ಕೊಂಡು ತಿಳಿದು ಎಷ್ಟೋ ಸಾರಿ ಕ್ಷಮಾಪಣೆ ಇದ್ದಲೆ ಇವತ್ತು ಅನೇಕರು ಇವತ್ತು ದೋಚ್ಕೊಂಡು ಹೋಗುವಂತ ಸಭೆಗಳಾಗ್ತದೆ. ಹಾಗಾಗಿ ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಇವತ್ತು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಆ ದಿನದಲ್ಲಿ ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ಅವರೆಲ್ಲ ಸೇವೆ ಮಾಡಿ ಪುನಾದಿಗಳು ನಮ್ಗೆ ಹಾಕಿ ಅವರು ಈ ಲೋಕವನ್ನು ಬಿಟ್ಟು ಹೋದಂತ ಎಷ್ಟೆಷ್ಟು ಭಕ್ತರು. ನನಗೊಂದು ಸಂತೋಷ ಏನಂದ್ರೆ ಬಹಳ ವರ್ಷದ ನಂತರ ಎಲ್ಲರೂ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾರೆ, ಇಲ್ಲ ಅಂತಲ್ಲ. ನಾನು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಇದ್ದಾಗ ನನ್ನ ಸುಮಾರು 18 ಇಂದ 22-23 ವರ್ಷದ ವಯಸ್ಸು ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನು ಭದ್ರಾವತಿಯಲ್ಲಿ ಬ್ರದರ್ ಅಸೆಂಬ್ಲಿ ರಾಜಪಲ್ಲಿ ವೃತ್ತದಲ್ಲಿ ನಮ್ಮ ಸ್ಥಾಪನೆ ಅಲ್ಲೇ ಚರ್ಚ್. ಅಲ್ಲಿ ನಾನು ಇದ್ದಾಗ ಡಾಕ್ಟರ್ SW ಸಾಸುಂದರಯ್ಯ ಅಂತ ಇದ್ರು, ಶಿವಮೊಗ್ಗದಿಂದ ಬರ್ತಿದ್ರು ಅವರು. ಎಂತ ವಾಕ್ಯ ಅದೇ ವಾಕ್ಯ ಇವತ್ತು ನಾನು ಇವ್ರ ಹತ್ರ ನಮ್ಮ ಬ್ರದರ್ ಹತ್ರ ಕೇಳಿದ್ರು. ಆಳವಾದ ವಾಕ್ಯಗಳು, ಆ ವಾಕ್ಯ ಆ ರೀತಿ ಅವ್ರು ನನಗೆ ಇವಾಗ ಜ್ಞಾಪಕ ಬಂದು ಅಂತ ವಾಕ್ಯ ಹೇಳಿ ನಾವು ಅವ್ರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬೆಳೆದಂತು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಂದ. ಹಂಗೆ ನಮ್ ಸಾಕ್ಷಿ ಇದ್ರೆ ಬೇರೆ ಇತ್ತು. ನಾನು ಪಾಲ್ಪಕ್ಕಿರುವ ಐನೋರು ಸಾಕ್ಷಿ ಹೇಳಬೇಕು. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಯಾಕೆ ಹೇಳ್ದಂದ್ರೆ ಆ ರೀತಿಯಾಗಿ ಬೆಳೀತಾ ಆ ಪುನಾದಿ ನನ್ನ ಸಹೋದರ ಸಭೆ ಪುನಾದಿ ಹಾಕಿಕ್ಕೆ ಇವತ್ತು ಈ ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಸಹ ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ತೊಡಗುವುದಕ್ಕೆ ದೇವರು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಅವರ ಜೊತೆಯಲ್ಲಿದ್ದಂತ ನಮ್ಮ ಚಿಕ್ಕಪ್ಪ ಪಾಲ್ ಅವರು ಎಲ್ಲ ಅವರು ಸಹ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡ್ತಾರೆ. ಮಾಳಾಪುರದಲ್ಲಿ ಮತ್ತು ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಅವರು ಸಭೆಯನ್ನು ಪ್ರಾರಂಭಿಸಿ ಗಡನ್ ಸ್ಟ್ರೀಟ್ ಅಲ್ಲಿ ಸಭೆಯನ್ನು ಪ್ರಾರಂಭಿಸಿ ಆ ರೀತಿಯಾಗಿ ನನಗೆ ಯಾವಾಗ ನಮ್ಮ ಪಾಲ್ಪಕೇರ್ ಬ್ರದರ್ನ ಪರಿಚಯ ಮಾಡಿಸಿ ಆವಾಗಿಂದಲೂ ಸಹ ಅವರಂದ್ರೆ ನನಗೆ ತುಂಬಾ ಅಭಿಮಾನ. ಮತ್ತೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲ, 25 ವರ್ಷ ಈ ಸಭೆ ಸ್ಥಾಪನೆ ಆಗಿದ್ದಾರೆ. ಅವ್ರು ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೋ ಈ ಸಭೆ ಇಲ್ಲಿವರೆಗೂ ನಡೆಸೋದಿಕ್ಕೆ ನನ್ಗೆ ದೇವರಿಗೆ ಅವ್ರು ಎಷ್ಟು ನೋವು ಅನುಭವಿಸಿದ್ರು ನನಗೆ. ಈ ಸಭೆಯಲ್ಲಿ ಅವರನ್ನ ನಂಬುದವರು ಇವ್ರನ್ನ ಅವ್ರು ನಂಬುದವರು ಎಲ್ಲ ಏನೇನು ಸಮಸ್ಯೆಗಳು ಬಾಧೆಗಳು ಶೇರ್ ಮಾಡ್ಕೊಂತ ಇರ್ತಾರೆ. ನಾನು ನಮಗೂ ಬಂದಂತ ಸಮಸ್ಯೆಗಳನ್ನ ನಾನು ಅವರಿಗೆ ಶೇರ್ ಮಾಡ್ಕೊಂತ. ಹಾಗೆ ಒಬ್ರಿಗೊಬ್ರು ನಾವು ಆತ್ಮಿಕವಾಗಿ ಎಚ್ಚರಿಸ್ಕೊಳ್ತಾ ಹೇಳ್ಕೊಳ್ತಾ ಅವ್ರೆಷ್ಟೋ ವಿಧದಲ್ಲಿ ಅವರು ನೊಂದಿದ್ದಾರೆ. ಅಷ್ಟು ಸುಲಭ ಅಲ್ಲ 25 ವರ್ಷ ನಡೆಸೋಂತ ಸಭೆ. ಎಷ್ಟು
ಅವರ ಕುಟುಂಬ, ಅವರ ಕಣ್ಣೀರು, ಅದ್ ಕೆಲವು ಸತಿ ನನಗೆ ಗೊತ್ತು. ಇವತ್ತು ಈ ಸಭೆ ಇಲ್ಲಿವರೆಗೂ ನಡೆಸ್ತಾ ಬಂದಿರೋದಕ್ಕೆ ದೇವರು ಅವ್ರನ್ನ ಖಂಡಿತವಾಗಿ ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡಿರೋದಕ್ಕೆ ಇವತ್ತು ಸಭೆಯಲ್ಲಿ ಇಲ್ಲಿ ದೇವರು ಅವ್ರನ್ನ ಕಾಪಾಡ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ಮತ್ತೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಅವರು ಏನೇ ಸಮಸ್ಯೆಗಳಿದ್ರು ನಮಗೆ ಆಗಲಿ ಅವ್ರಿಗೆ ಆಗಲಿ ಕುಟುಂಬಕ್ಕೆ ಎಷ್ಟೋ ಸಹಾಯ. ಕೆಲವು ಸತಿ ನಾನು ಸಹ ಅನೇಕ ವಿಧದಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗಿ ನಮ್ಮ ಸಹೋದರ ಬ್ರದರ್ ಸಭೆಗಳಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗಿ ನಾನು ಅವರನ್ನ ಬಹಳ ಗೌರವಿಸ್ತಾರೆ. ನನ್ನ ಕುಟುಂಬವನ್ನ, ನಾನು, ನನ್ನ ಹೆಂಡತಿ ವಿಜಯ, ನಾವೆಲ್ಲರೂ ಅವರು ಮುಂಚೆಯಿಂದಲೂ ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಚಿಕ್ಕಪ್ಪ ಪಾಲ್ ಅವ್ರು ಹಾಕೊಟ್ಟಂತ ಪುನಾದಿ ಅವ್ರ ಜೊತೆ ಹೆಚ್ಚಾಗಿ ನಾನು ಕಾಲ ಕಳೀತಾ ಇರ್ತೀನಿ, ಏನೇ ಯಾಕೆ ಹೇಳ್ಕೊತೇನೆ. ಸೊ ಈಗ ಈ ರೀತಿಯಾಗಿ ಈ ಸಭೆ ಇವತ್ತು ನೋಡೋದಕ್ಕೆ ನನಗೆ ಸಂತೋಷ. ಎಷ್ಟೋ ವಿಶ್ವಾಸಿಗಳು ಇದ್ದಾರೆ, ಎಷ್ಟೋ ವಿಶ್ವಾಸಿಗಳು ಹೋಗಿದ್ದಾರೆ, ಆದ್ರೆ ಎಷ್ಟೋ ವಿಶ್ವಾಸಿಗಳು ಕ್ಷಮಿಸಿದ್ದಾರೆ, ಎಷ್ಟೋ ವಿಶ್ವಾಸಿಗಳು ದೂಷಣೆ ಮಾಡಿ ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. ಆದ್ರೆ ಅವರು ಮಾತ್ರ ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ಸಭೆಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ನಿಂತಿರೋದು ಅವರು, ಅವ್ರ ಕುಟುಂಬ ಮತ್ತು ಅವ್ರ ಮಗನನ್ನ ನಿಜವಾಗ್ಲೂ ಅವನು ತುಂಬಾ ಆತ್ಮಿಕವಾಗಿ ಇಷ್ಟು ಬದಲಾವಣೆ ಆಗಿದೆ. ನನಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ. ತಂದೆ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ದು ಎಷ್ಟೋ ಅವರು ಸಹ ಪಾಲ್ಗಾರನಾಗಿ ಒಳ್ಳೆ ಸೇವೆ ಮಾಡ್ತಿರೋದಕ್ಕೆ ತುಂಬಾ ಸಂತೋಷ. ಮತ್ತೆ ಎಲ್ಲ ಅವ್ರ ಸಭೆಯಲ್ಲಿ ಕೆಲವು ವಿಶ್ವಾಸಿಗಳು ನೀವು ಹೆಚ್ಚಾಗಿ ಇನ್ನೂ ಅವರನ್ನು ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡಿ, ಮತ್ತೆ ಹೆಚ್ಚಾಗಿ ನೀವು ಅನೇಕ ಆತ್ಮಗಳನ್ನ ಕರ್ತನ ಕಡೆಗೆ ನಿಮ್ಮ ಸಭೆಗೆ ನಡೆಸಬೇಕು. ಒಳ್ಳೊಳ್ಳೆ ವಾಕ್ಯಗಳನ್ನ ನಾವು ಕೇಳ್ತಾ ಇರ್ತೀವಿ. ಹಾಗಾಗಿ ತುಂಬಾ ನಾನು ನಿಮ್ಗೆ ತಿಳುವಳಿಕೆ ಏನಂದ್ರೆ, ಮೊದಲನೇದು ಶೋಧನೆಗಳು ಸೇವಕರಿಗೆ ಬರುತ್ತೆ, ಸಮಸ್ಯೆಗಳು ಸೇವಕರಿಗೆ ಬರುತ್ತೆ. ಅವೆಲ್ಲವನ್ನು ಅಗಿದು ನುಂಗಿ ಮೆಟ್ಟಿ ನಿಂತು ನಿಜವಾಗ್ಲೂ ಸೇವೆ ಮಾಡುವಂತ ಸೇವಕನೇ ನಿಜವಾದ ಸೇವಕ. ಬರೀ ಹಣಕ್ಕೋಸ್ಕರ, ಬರೀ ಆಸ್ತಿಗೋಸ್ಕರ, ಬರೀ ಲೋಕದಲ್ಲಿ ಜನಗಳನ್ನು ಮೆಚ್ಚಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ಹಣದ ಹಿಂದೆ ಬೇರೆ ಹಿಂದೆ ಹೋಗಿ ಸೇವೆ ಮಾಡುವಂತದ್ದು ಸೇವೆ ಅದು ಯಾವತ್ತೂ ನಿಲ್ಲಲ್ಲ, ಅದು ಯಾವತ್ತೂ ಆಶೀರ್ವಾದ ಇರಲ್ಲ. ಕುಟುಂಬ ಸಮೇತವಾಗಿ ಗಂಡ, ಹೆಂಡತಿ, ಮಕ್ಕಳು ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಸೇವೆ ಮಾಡುವಂತ ಕುಟುಂಬವಾಗಿರ್ಬೇಕು ನಮ್ಮ ಬ್ರದರ್ ಸಭೆಗಳಲ್ಲಿ ಸೇವೆ. ಒಂಟಿಯಾಗಿ ತಿರುಗಾಟ, ಒಂಟಿಯಾಗಿ ಹೋಗುವಂತ ಸೇವೆಗಳು ಆಗ್ಬಾರ್ದು. ನಾವೆಲ್ಲರೂ ಗಂಡ ಹೆಂಡತಿ ಐಕ್ಯಮತ ಸಭೆಯಿಂದ ಇವತ್ತು ಅವ್ರ ಗಂಡ ಹೆಂಡತಿ ಮಕ್ಕಳು ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಇವತ್ತು ಎಷ್ಟೋ ಜನ ನಾನು ನೋಡ್ತೀನಿ ಬಹಳವಾಗಿ ಐಕ್ಯಮತ. ಮೊದಲನೇದಾಗಿ ಸೇವೆ ಕುಟುಂಬವನ್ನ ಕಟ್ಕೋಬೇಕು. ಒಬ್ಬ ಸೇವೆ ಮಾಡುವಂತವ್ರು ಸರಿಯಾಗಿ ಗಂಡ ಹೆಂಡತಿ ಮಕ್ಕಳು ಕುಟುಂಬವನ್ನ ಕಟ್ಕೊಂಡು ಸೇವೆಯನ್ನ ಮಾಡ್ಕೊಡೋದು. ಯಾಕಂದ್ರೆ ಜೋಡಿ ಎತ್ತುಗಳು ಜೊತೆಲಿ ಹೋದ್ರೆ ನೀನು ಎಲ್ಲಿ ಹೋದ್ರು ಸೇವೆ ಚೆನ್ನಾಗಿ ನಡೀತಾರೆ. ಒಂದು ಎತ್ತೆಗೇರಿತು, ಒಂದು ಕೆರೆಗೇರಿತು ಅಂದ್ರೆ ಒಬ್ಬರು ಒಂದೊಂದು ದಿಕ್ಕು ಬರ್ತಾರೆ, ಸೇವೆ ನಡೆಯಲ್ಲ, ಸಭೆಗಳು ನಿಲ್ಲೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಹಾಗಾಗಿ ನಾನು ಯಾಕೆ ಮಾತು ಹೇಳ್ತೀನಿ ಅಂದ್ರೆ, ಇವತ್ತು ನಮ್ಮ ಸಹೋದರ ಸಭೆಗಳು ಇವತ್ತು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅವು ಬಹಳವಾಗಿ ಶ್ರೇಷ್ಠವಾಗಿ ನಾವು ಕಟ್ಕೋಬೇಕು. ಅದ ರೀತಿಯಾಗಿ ಇರ್ಬೇಕು. ನಾನು ಹೇಳ್ತೀನಲ್ಲ, ಬ್ರದರ್ ಸಭೆ ಅಂದ್ರೆ, ನಾನು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಇದ್ದಾಗ ಬ್ರದರ್ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತೀನಿ. ಭದ್ರಾವತಿಯಲ್ಲಿ ಜನಪ್ರಾಸಂಗದಲ್ಲಿ ಇವತ್ತು ನನ್ನ ತಾಯಿ ಸಭೆ ಅದು ಸೇಚ್ ಪಾಲ್ ಅವರು ಕರ್ಕೊಂಡು ಇದ್ರೆ ಒಂದು ಜಾರ್ಖಂಡ್ ನಡೆಸ್ತಾ ಇದ್ರೆ, ನಾನು ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಹೋಗ್ತಿದ್ದು. ನಾ ವಯಸ್ಸು 10 ವರ್ಷ ನನ್ನ ವಯಸ್ಸು. ನೀವು ನಂಬಲ್ಲ, ಅಲ್ಲಿ ಕಾಣಿಕೆ ಯಾರತ್ರ ತಗೊಂತಿದ್ರು ಗೊತ್ತಾ? ಎಷ್ಟು ಸ್ಟ್ರಿಕ್ಟ್ ನಮ್ಮ ಬ್ರದರ್ ಸಭೆ ಗೊತ್ತಾ? ಯಾರು ರೊಟ್ಟಿ ರಸವನ್ನ ತಗೊಂಡು ಆರಾಧನೆ ಮಾಡ್ತಾರೋ ಅವ್ರ ಹತ್ರ ಮಾತ್ರ ಕಾಣಿಕೆ ಚೀಲ ಹೋಗ್ತಾ ಇತ್ತು. ಅವ್ರ ಹತ್ರ ಮಾತ್ರ ಕಾಣಿಕೆ ಚೀಲ ಹೋಗ್ತಿತ್ತು. ಬೇರೆ ರಕ್ಷಣೆ ಇಲ್ಲವ್ರು ಯಾರ ಹತ್ರನೂ ಕಾಣಿಕೆ ತಗೊಂತ ಇರ್ಲಿಲ್ಲ. ಅರ್ಥ ಆಗ್ತಿದೆ? ಸೊ ಆ ರೀತಿಯಾಗಿ ಬೆಳೆದು ಬಂತವನು. ಸೊ ಇವತ್ತು ಈ ರೀತಿಯಾಗಿ ಸಭೆಗಳು ಬಹಳ ಶ್ರೇಷ್ಠವಾದಂಥದ್ದು. ಕ್ಷಮಾಪಣೆ, ಒಳ್ಳೆ ವಾಕ್ಯ ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯ್ತು. ದೇವ್ರ ಚಿತ್ತಾದ ನಮ್ಮ ಸಭೆಗೂ ಬನ್ನಿ. ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಚಾಡಿ ಹೇಳೋರು ಬಾರಿ ಇರ್ತಾರೆ. ಅವ್ರ ಬ್ರದರ್ನಲ್ಲ, ಅವ್ರು ಇದಲ್ಲ, ಅವ್ರ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಅಲ್ಲ ಅಂತ ಇರ್ತಾರೆ. ಸೊ ಅವೆಲ್ಲ ನನ್ನ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಕಡೆ ಹೇಳ್ಕೊಂತ ಇದ್ದಾರೆ. ನೀವ್ ಅದೇ ಹೇಳಿದ್ರೆ ನಮ್ಮ ಸಭೆಗಳು ಇಂಥವೆಲ್ಲ ಹೇಳ್ಕೊಂಡು ತಿರುಗುವಂತವೆ ಇರೋದು ಅಷ್ಟೇ ಹೊರತು ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ನಡೆಯುವಂತ ಸಭೆಗಳು ಶ್ರೇಷ್ಠವಾಗಿ ಯಾವತ್ತೂ ದೇವ್ರ ಕೈ ಬಿಡಲ್ಲ. ದೇವ್ರ ಮಾತು ಕೃಪೆಯಿಂದ ಬ್ರದರ್ ಎನ್ಕರೇಜ್ ಮಾಡಿ ಎಷ್ಟೋ ಸತಿ ಎನ್ಕರೇಜ್ ಮಾಡ್ತಿರ್ತಾರೆ. ಸುಮಾರು 15 ಸಭೆಗಳು ಕಟ್ಟಿದೀವಿ. ದೇವ್ರ ಕಾರ್ಯ ನಡೀತಾ ಇದೆ. ನಮ್ದು ಬೈಬಲ್ ಸ್ಕೂಲ್ ಇತ್ತು, 6 ತಿಂಗಳು ಕೋರ್ಸ್ ಇದೆಲ್ಲ ನಡೀತಾ ಇದೆ. ಸೊ ದೇವ್ರ ಸ್ತೋತ್ರ. ನನ್ನ ತುಂಬಾ ಇಷ್ಟಪಟ್ಟು ಒಳ್ಳೆ ವಾಕ್ಯ ದೈವ ಸೇವಕರನ್ನ ನಾನು ಆಹ್ವಾನಿಸಬೇಕಂತ ಆಸೆ ಆಗಿದೆ. ಮತ್ತು ಮುಖ್ಯವಾಗಿ ಪಾಲ್ಪಟ್ಟಿರೋರ್ಗೂ, ಅವರ ಕುಟುಂಬಕ್ಕೂ, ಅವರ ಹೆಣ್ಣುಮಕ್ಕಳಿಗೂ, ಅವರ ಅಳಿಯಂದಿರಿಗೂ ಮತ್ತು ಅವರ ಮಕ್ಕಳಿಗೂ ದೇವರಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗಿ ಸುಖ ಸೌಕರ್ಯ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಮತ್ತು ಅವ್ರು ಇನ್ನೂ ಅವರ ಸೇವೆಯಲ್ಲಿ ಅವ್ರು ಇನ್ನೂ ಇಂಥ 25 ವರ್ಷ ಗೋಲ್ಡನ್ ಜುಬ್ಲಿ ಅವರ ಆಯುಷ್ ಆರೋಗ್ಯದಿಂದ ಇದ್ದು ಮಾಡ್ಲಿ ಎಂಬುದಾಗಿ ನನ್ನ ಆಸೆ, ಆಕಾಂಕ್ಷೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಸಭೆಯಲ್ಲಿ ಇರುವಂತ ನೀವೆಲ್ಲರೂ ಸಹ ಒಬ್ರಿಗೊಬ್ರು ಪ್ರೀತಿ ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ಕ್ಷಮಿಸಿ ಒಬ್ರಿಗೊಬ್ರು ಮುಂದೆ ಸಾಗ್ಲಿ. ಇಂಥ ಸಭೆಗಳು, ಈ ಸಭೆ ಮುಖಾಂತರ ಅನೇಕ ಸಭೆಗಳು ನಿರ್ಮಾಣವಾಗಬೇಕು. ಅದು ಬಹಳ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು. ಅದು ಬಿಟ್ಟು ನಾವು ಇರೋ ಸಭೆಯಲ್ಲೇ ಇದೇ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. ಈ ಸಭೆ ಮುಖಾಂತರ ಇನ್ನು ಅನೇಕ ಸಭೆಗಳು ನಿರ್ಮಾಣವಾಗಬೇಕು. ಅದು ಯಾರಿಂದ ಸಾಧ್ಯ ಅಂದ್ರೆ ವಿಶ್ವಾಸಿಗಳ ಪ್ರೋತ್ಸಾಹದಿಂದ
ಸಾಧ್ಯ ದೈವ ಸೇವಕನ ಮುಂದೆ ಸಾಧ್ಯ. ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಮತ್ತು ಅವ್ರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ, ಅವರ ಒಂದು ಸೇವೆಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ, ಅವರು ಆರೋಗ್ಯಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಮತ್ತೆ ಎಲ್ಲ ವಿಶ್ವಾಸಿಗಳಿಗೂ ಮತ್ತು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಈ ಸೇವೆ ನಡೆಸ್ತಿರುವಂತಹ ಪಾಪಕೇರ್ಗಳಿಗೂ ಅವರ ಕುಟುಂಬಕ್ಕೂ ನನ್ನ ಕುಟುಂಬದ ಪರವಾಗಿ ನಮ್ಮ ಜಿಯೋ ಮಿನಿಸ್ಟ್ರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಂದಿರ ಪರವಾಗಿ ಮತ್ತು ನಾನು ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಈ 2 ಮಾತುಗಳು ದೇವರ ಮಹಿಮೆಗಾಗಿ ಹೇಳಿದ್ದೇನೆ. ದೇವರು ನಿಮಗೆ ಆಶೀರ್ವದಿಸಲಿ. ಚಿಕ್ಕಪ್ಪರು ನನ್ನ ಪ್ರತಿ ದಿವಸವೂ ನಮ್ಮ ಮನೆಗೆ ಬರ್ತಾ ಇದ್ರು. ಕೋಟೇಶ್ವರ ಇರುವಾಗ ನೋಡಿ, ಕೋಟೇಶ್ವರ ಸುಮಾರು 15 ವರ್ಷ ಕಾಲ ನಾನು ಸೇವಕರ ಮಧ್ಯೆ ಬೆಳೆದ. ಆಗ ನಾನು 24 ವರ್ಷ ಕೆಳಗಡೆ ಈ ಸೇವೆ ಅತ್ಯಂತ ಮುಂಚಿತವಾಗಿ ಕೋಟೇಶ್ವರದಲ್ಲಿ ಸಾಧುವಿಕೆ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾತಾಡ್ತಾರೆ, ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ಮಾತಾಡ್ತೀನಿ. ಅವ್ರ ಇಷ್ಟದ ಉದ್ಯೋಗಿ ಅವ್ರಿಗೆ ನಾನು ಬಲಗೈ ಬಂಟಾಗಿದ್ದೆ. ಅವರು 2000 ಮುಂದುಗಡೆ ಅವರು ಅಲ್ಲಿಂದ ಬಂದಾಗ, ಅಲ್ಲಿಂದ ಬಂದಾಗ ಒಂದು ಸಭೆ ಸ್ಥಾಪನೆ ಆಗಿದೆ, ಸಂಘ ಸ್ಥಾಪನೆ ಆಗಿದೆ. ಒಳ್ಳೆ ಅವ್ರು ಖುಷಿ ಪಡೋರು. ಮತ್ತು ಕೋಟಾಶ್ರಮದಿಂದ ತಿಲಕವರು ಪ್ರಾಂತ್ಯದ ಅನಂತದಲ್ಲಿ ಅವ್ರ ಸಭಾ ಹಿರಿಯರು ಇನ್ನು ಅವ್ರು ಬಂದಿಲ್ಲ. ಅವ್ರೆಲ್ಲ ಸಭೆಯೆಲ್ಲ ಅನೌನ್ಸ್ ಮಾಡ್ತಾರೆ, ಎಲ್ಲ ಬರ್ಬೇಕಾಗಿ ಬಂದಿಲ್ಲ, ಪಾಪ ಕೆಲಸ ಗೊತ್ತಿಲ್ಲ, ಇಲ್ಲ ಅವಕಾಶ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಇಷ್ಟು ಜನ ದೇವರನ್ನು ನಡೆಸಿದಾರೆ. ಸೊ ಹಂಗಾಗಿ ನಾವು ಯಾರ ಬಗ್ಗೆ ಕೂಡ ತೀರ್ಪು ಮಾಡುವಂತ ಅಧಿಕಾರ ದೇವರು ನಮ್ಗೆ ಕೊಟ್ಟಿಲ್ಲ. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು, ದೇವರು ಅದನ್ನ ಸರಿ ಮಾಡ್ತಾರೆ. ಈಗ ಕಾರಣದಲ್ಲಿ ನಮ್ಮ ಮಲ್ಲಿಕಾ ಅನ್ನೋರು ನಮ್ಮವರು ಈ ಸಭೆ ವಿಷಯದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೆ. ಅವ್ರು ನಮ್ಮ ಹುಡುಗರು, ಅವ್ರಿಗೆ ಆಸೆ ಆಗಿದೆ ದೇವರ ಬೇರೆ ಕಡೆ ಗಂಗಮ್ಮಂಟಿ ಅವರು ಚಾರ್ಜ್ ಮಾಡ್ತಾರಂತೆ. ಅಂದಾಗ ಸ್ಫುಟೇಶ್ವರ ಅವರಿಗೆ ಒಂದು ಸೇರ್ತಾರೆ. ನೀವು ಈ ಕಡೆ ಮಾತಾಡೋ ಮಲ್ಲಾಕ ಪಾಲ್ತಾ ಇಲ್ಲ, ಅದನ್ನು ಬೆಳ್ಳಿ ನೋಡಿ. ಅವಾಗ ಈ ಪ್ರಾಂತ ಆಗ್ಬೇಕಾದ್ರೆ ಸೇವಕರ ಮುಖಾಂತರ ಬಯಸ್ಬಿಡಿದ್ದಾರೆ, ಅವ್ರ ನೋವನ್ನು ಅನುಭವಿಸಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಮೇಲೆ ಸಿಕ್ಕಾಗಲ್ಲ ಕೋಟೇಶ್ವರ, ಬೇಜಾರಪ್ಪ ಮೊಹಮ್ಮದ್ ಮೇಲೆ ಮತ್ತು ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸಿಕ್ಕಾಗ. ಆಗ ಅವ್ರು ಭಯಪಡಲಿಲ್ಲ. ನಮ್ಮ ಹುಡುಗರು ಸೇವೆ ಮಾಡ್ತಾರ, ಒಂದು ಪ್ರಾಂತ ಮಾಡ್ತಾರ, ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ, ದೇವ್ರ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ, ಗಟ್ಟಿಯಾಗಿ ಸಭೆ ಸ್ಥಾಪನಾ ಅವರಿಗೆ ಏನ್ ಕಾರಣ ತಿಲಕರ ಸಭೆಯಲ್ಲಿ ಆಡಳಿತ ಪ್ರಾರಂಭ ಆಗ್ಬೇಕಾದ್ರೆ ಅವ್ರು ಮುಂದೆ ನಿಂತ್ಕೊಂಡು ಪ್ರಾಂತ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಇವತ್ತು 20 ಗಂಟೆ ಅವ್ರ ದೇವರಲ್ಲಿ ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿವರೆಗೆ ನಾವೇನೋ ತಿಲಕ ಇವತ್ತಿನ ಕಂಪನಿ ಇನ್ನು ಹೆಂಗಿದ್ರು ಜನ ಅಂತಾರೆ, ನೀವು ಹೆಂಗಿದ್ರು ಕೂಡ ಜನ ಅಂತಾರೆ. ಆ ಜನಗಳಿಗೆ ನಾವು ಕೀಳ್ಕೊಂಡು ಮಾಡು. ನೀನು ನೀತಿವಂತರಾಗಿದ್ರು ಅವ್ರು ಸರಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ಒಬ್ಬ ಕೆಟ್ಟದಾಗ ಒಳ್ಳೆಯ ಹೇಳ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ನಾವು ಮನುಷ್ಯರ ಕಡೆ ನಾವು ಕೀಳ್ಕೊಳಕ್ ಹೋಗ್ಬಾರ್ದು. ದೇವರು ಕೊಟ್ಟಂತ ಸೇವೆಯ ಭಾರವನ್ನು ತಗೊಂಡು ನಾವು ಕೆಲಸ ಮಾಡಿಸ್ತಾ ನಿಜವಾಗಿ ನಾವು ದೇವರ ಗೌರವವನ್ನು ಉಂಟು ಜನಗಳು ಸೇರ್ಬೇಕಂದ್ರೆ ಯಾರು ಬೇರೆ ಕೆಲಸ ತಗೊಂಡು ಹೋಗ್ಬಾರ್ದು. ನಮ್ಮಂತ ಸಹಾಯ ಮಾಡ್ತಾನ ದೇವರ ಮಹಾಕೃಪೆಯಿಂದ ಈ 24 ವರ್ಷಗಳ ಕಾಲ ನಾವು ಪ್ರವೇಶ ಮಾಡಿ 25ನೇ ವರ್ಷ ಪ್ರವೇಶ ಮಾಡ್ತೇವೆ. ಯಾವ್ದಾದ್ರು ವಿಶ್ವಾಸ ಸಭೆಗೆ ಎಲ್ಲರಿಗೂ ಸಾಕಾರಂತ ನಾವು ಏನ್ ಮಾಡ್ತೇವೆ, ನೀವು ಮಾಡುವ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಕಾರ ಇವಾಗ ನೀವು ದೇವರಲ್ಲಿಗೂ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ನೇರ್ಸಲ್ಲ. ನಮ್ಮ ಆಹ್ವಾನವನ್ನು ಕೇಳಿ ನೀವೆಲ್ಲ ಸ್ಟೇಜ್ ಬರ್ತೀವಿ. ಅದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಎಲ್ಲರಿಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೊಳಗೆ ಭಾರತ ಸಭೆಯವರು ಇಲ್ಲಿ ಜೋಡಿ ನಡೆಸಿದಂತ ಬೋಯಲ್ ಮತ್ತು ಎಷ್ಟು ನೋಡಿ. ಅವ್ರು ಯಾಕೆ ಬರಲಿಲ್ಲ? ನಾವು ಸುಮಾರು 35 ಜನ ಮೇಲೆ ಹೋಗಿ